హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ల్యాండ్. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే మరొక వీడియో. ఈరోజు వీడియోలో వర్షం పడుతూ ఉన్నప్పుడు లేదా వర్షానికి సంబంధించి మనం యూజ్ చేసే చాలా రకాల సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు లెర్నింగ్ ల్యాండ్ 3787. సో లెట్స్ స్టార్టెడ్ వీడియో. ఫస్ట్ వన్, వాతావరణం ఎలా ఉంది? హౌ ఈస్ ద వెదర్? హౌ ఈస్ ద వెదర్? వెదర్ అంటే వాతావరణం. సో హౌ ఈస్ ద వెదర్? వాతావరణం ఎలా ఉంది? నెక్స్ట్ వన్, ఈరోజు చాలా చల్లగా ఉంది. ఈరోజు మనకి చాలా చల్లగా ఉంది. ఇట్ ఈస్ వెరీ కోల్డ్ టుడే. ఇట్ ఈస్ వెరీ కోల్డ్ టుడే. కోల్డ్ అంటే చల్లగా, టుడే అంటే ఈరోజు. సో ఇట్ ఈస్ వెరీ కోల్డ్ టుడే. బయట వర్షం పడుతుందా? బయట వర్షం పడుతుందా? ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్? ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్? అవుట్ సైడ్ అంటే బయట. సో ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్? బయట వర్షం పడుతుందా? లేదు, బయట ఎండగా ఉంది. లేదు, బయట ఎండగా ఉంది. నో, ఇట్స్ సన్నీ అవుట్ సైడ్. నో, ఇట్స్ సన్నీ అవుట్ సైడ్. సన్నీ అంటే ఎండగా. సో నో, ఇట్స్ సన్నీ అవుట్ సైడ్. లేదు, బయట ఎండగా ఉంది. బయట జోరుగా వర్షం పడుతుంది. బయట జోరుగా వర్షం పడుతుంది. ఇట్స్ రైనింగ్ హెవీలీ అవుట్ సైడ్. ఇట్స్ రైనింగ్ హెవీలీ అవుట్ సైడ్. హెవీలీ అంటే ఎక్కువగా లేదా జోరుగా. సో ఇట్స్ రైనింగ్ హెవీలీ అవుట్ సైడ్. ఎంతసేపటి నుంచి వర్షం కురుస్తుంది? ఎంతసేపటి నుంచి వర్షం కురుస్తుంది? హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ రైనింగ్? హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ రైనింగ్? హౌ లాంగ్ అంటే ఎంతసేపటి నుంచి. హ్యాజ్ ఇట్ బీన్ రైనింగ్ వర్షం కురుస్తుంది. హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ రైనింగ్? ఉదయం నుంచి వర్షం పడుతుంది. ఉదయం నుండి వర్షం పడుతుంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుంచి వర్షం పడుతుంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. వర్షం ఎప్పుడు ఆగుతాదో? వర్షం ఎప్పుడు ఆగుతాదో? వెన్ విల్ ద రైన్ స్టాప్? వెన్ విల్ ద రైన్ స్టాప్ అంటే వర్షం ఎప్పుడు ఆగుతుంది లేదా వర్షం ఎప్పుడు ఆగుతాదో. వెన్ విల్ ద రైన్ స్టాప్? ఈ వర్షం ఆగేలా కనిపించడం లేదు. ఈ వర్షం ఆగేలా కనిపించడం లేదు. దిస్ రైన్ డస్ నాట్ సీమ్ టు స్టాప్. దిస్ రైన్ డస్ నాట్ సీమ్ టు స్టాప్. డస్ నాట్ సీమ్ అంటే కనిపించడం లేదు. సో దిస్ రైన్ డస్ నాట్ సీమ్ టు స్టాప్. ఈ వర్షం ఆగేలా కనిపించడం లేదు. ఈరోజు కాస్త ఎండ వస్తుంది. ఈరోజు మనకి కాస్త ఎండ వస్తుంది. ఇట్ ఈస్ గెట్టింగ్ ఏ బిట్ సన్నీ టుడే. ఇట్ ఈస్ గెట్టింగ్ ఏ బిట్ సన్నీ టుడే. బిట్ సన్నీ అంటే కాస్త ఎండ. సో ఇట్ ఈస్ గెట్టింగ్ ఏ బిట్ సన్నీ టుడే. ఈరోజు కాస్త ఎండ వస్తుంది. గాలికి అన్నీ ఎగిరిపోతున్నాయి. గాలికి అన్నీ ఎగిరిపోతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ బ్లోయింగ్ అవే బై ది విండ్. ఎవ్రీథింగ్ ఈజ్ బ్లోయింగ్ అంటే అన్నీ ఎగిరిపోతున్నాయి. బ్లోయింగ్ అంటే ఎగరడం. అవే బై ది విండ్ అంటే ఎక్కువ గాలి వలన. సో ఎవ్రీథింగ్ ఈజ్ బ్లోయింగ్ అవే బై ది విండ్. గాలికి అన్నీ ఎగిరిపోతున్నాయి. నేను నిద్ర లేచేసరికి బయట మంచు పడుతుంది. నిద్ర లేచేసరికి బయట మంచు పడుతుంది. వెన్ ఐ వోక్ అప్ ఇట్ వాస్ స్నోయింగ్ అవుట్ సైడ్. వెన్ ఐ వోక్ అప్ అంటే నేను నిద్ర లేచేసరికి. ఇట్ వాస్ స్నోయింగ్ అవుట్ సైడ్. స్నోయింగ్ అంటే మంచు, అవుట్ సైడ్ అంటే బయట. సో బయట మంచు పడుతుంది. వెన్ ఐ వోక్ అప్ ఇట్ వాస్ స్నోయింగ్ అవుట్ సైడ్. వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ హాట్. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ హాట్ అంటే వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ హాట్. వర్షం వల్ల కరెంట్ పోయింది. వర్షం వల్ల కరెంట్ పోయింది.
డ్యూ టు ది రైన్ ద ఎలక్ట్రిసిటీ వెంట్ అవుట్. డ్యూ టు ది రైన్ అంటే వర్షం వల్ల లేదా వర్షం కారణంగా. ద ఎలక్ట్రిసిటీ వెంట్ అవుట్ అంటే కరెంట్ పోయింది. వెంట్ అవుట్ అంటే పోవడం. డ్యూ టు ది రైన్ ద ఎలక్ట్రిసిటీ వెంట్ అవుట్. వర్షం పోయి ఎండ వచ్చేసింది. వర్షం పోయి ఎండ వచ్చేసింది. ద రైన్ హ్యాస్ గాన్ అండ్ ది సన్ హ్యాస్ కమ్. ద రైన్ హ్యాస్ గాన్ అంటే వర్షం పోయింది. అండ్ ది సన్ హ్యాస్ కమ్ ఎండ వచ్చేసింది. ద రైన్ హ్యాస్ గాన్ అండ్ ది సన్ హ్యాస్ కమ్. తుఫాను వల్ల వర్షాలు బాగా పడుతున్నాయి. తుఫాను వల్ల వర్షాలు బాగా పడుతున్నాయి. డ్యూ టు ది టైఫూన్ ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ. డ్యూ టు ది టైఫూన్. టైఫూన్ అంటే తుఫాను లేదా సైక్లోన్. సైక్లోన్ అన్న తుఫానే. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ అంటే వర్షం ఎక్కువగా పడుతుంది. డ్యూ టు ది సైక్లోన్ ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ. వర్షానికి నేను బయటికి వెళ్ళలేదు. వర్షానికి నేను బయటికి వెళ్ళలేదు. ఐ డిడెంట్ గో అవుట్ బికాస్ ఆఫ్ ది రైన్. ఐ డిడెంట్ గో అవుట్ అంటే నేను బయటికి వెళ్ళలేదు. బికాస్ ఆఫ్ ది రైన్ వర్షం వలన లేదా వర్షం పడటం వలన. సో ఐ డిడెంట్ గో అవుట్ బికాస్ ఆఫ్ ది రైన్. మా రోడ్డంతా నీళ్ళే. మా రోడ్డంతా వాటర్తో నిండిపోయింది అని కూడా అనొచ్చండి దానిని. అవర్ రోడ్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్. అవర్ రోడ్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్ అంటే మా రోడ్డంతా నీళ్ళే ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please like my channel and subscribe. Click on the bell icon for more videos.